హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ 3 రకాల కారం పొడులు చూపిస్తాను. సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి, చేసుకోవడం చాలా ఈజీ, ఒకేసారి చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ అన్నిట్లోకి యూజ్ అవుతాయి. సో ముందుగా నేను ఇక్కడ 1/2 kg ఎండుమిర్చిని తొడాలు తీసేసి ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. సో వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పోసుకొని చల్లారి పెట్టుకోండి. అదే ప్యాన్ గ్యాస్ మీద పెట్టుకొని పల్లీలు కూడా వేయించుకుందాము. సో ఇక్కడ నేను పల్లి కారం పొడి అండ్ చిట్లం పొడి అండ్ కొబ్బరి పొడి చూపిస్తాను. ఇవి కూడా మంచి రంగు వచ్చే వరకు వేయించుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోండి. ఇవి చల్లారేలోపు వెల్లుల్లిని పూర్తిగా పొట్టు తీయకుండా కొంచెం ఒలుచుకొని పక్కన పెట్టుకుందాము. 3కి సరిపడా 4 వెల్లుల్లిపాయలు ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత మిక్సీ జార్ తీసుకొని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని 1 పార్ట్ నేను మిక్సీలో యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. పూర్తిగా పౌడర్ అవసరం లేదు. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ముందుగా నేను పుట్నాల పొడి చూపిస్తున్నాను. సో ఈ ప్లేస్లో మీరు ఎండిపోయిన చింత చిగురు ఇలా చాలా రకాలుగా చేసుకుంటారు. మేమైతే పుట్నాలు వేసుకొని ఉప్మాలోకి అండ్ ఉగ్గానిలోకి ఇలా రకరకాలుగా యూజ్ చేసుకుంటూ ఉంటాము. నేను చాలా వీడియోస్లో చూపిస్తూ ఉంటాను ఇదే పౌడరు. సో ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మంచిగా పూర్తిగా పౌడర్గా ప్రిపేర్ చేసుకోండి. అయిపోయింది పుట్నాల పొడి. ఇది చల్లారిన తర్వాత ఒక ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. 3 months పాటు స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకో పార్ట్ తీసుకొని రెడ్ చిల్లీ యాడ్ చేసుకొని అదే మిక్సీలోకి కొద్దిగా ఉప్పు వేసుకొని 1.5 tablespoon యాడ్ చేసుకున్నాను. కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నేను పల్లి కారం చూపిస్తున్నాను. పల్లీలు కూడా పూర్తిగా బ్లెండ్ చేసుకోకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని ఇంకోసారి బ్లెండ్ చేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల మంచి టేస్ట్, ఫ్లేవర్ చాలా బాగుంటాయి. ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. వెల్లుల్లి అనేది డైజెషన్కి చాలా మంచిదంట. హార్ట్ అటాక్లు కూడా తక్కువ వస్తాయంట. వెల్లుల్లి కొలెస్ట్రాల్ కూడా తక్కువగా ఉంటుందంట. ఇది కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఇది కూడా రైస్తో పాటి అండ్ వేడివేడి అన్నంతో కాయ పచ్చడితో తింటూ ఉంటారు. సో అదేవిధంగా దోశలు వేసేటప్పుడు పైన చల్లుకుంటూ ఉంటారు. సో మీరు ఏ విధంగానే యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిగిలిన మిర్చీలన్నీ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కొబ్బరి పొడి చూపిస్తున్నాను కాబట్టి మీరు కొబ్బరిని ముక్కలుగా యాడ్ చేసుకుంటే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకోండి. నేను కొబ్బరి పొడి యూజ్ చేసి కొబ్బరి కారం చేస్తున్నాను. ఇది పచ్చి కొబ్బరిని నేను డ్రై చేసుకొని పెట్టుకుంటాను, అది యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు కొబ్బరిని కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో. ఇది కూడా ఒకసారి బ్లెండ్ చేసుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని ఒకేసారి బ్లెండ్ చేసుకోండి. కొబ్బరి ముక్కలు యాడ్ చేస్తే వెల్లుల్లి యాడ్ చేయకూడదు, తర్వాత బ్లెండ్ చేసుకున్న తర్వాత యాడ్ చేయాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కూడా కొద్దిగా చల్లారిన తర్వాత ఒక గాజు కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే మీరు దొండకాయ, బెండకాయ, వంకాయలు, గోరుచుక్కుడు ఇలాంటివి కర్రీస్ చేసినప్పుడు ఈ కారాన్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, గ్రేవీ లాగా యూజ్ అవుతుంది. ఇదే విధంగా మీరు రైస్లోను బ్రేక్ఫాస్ట్లోను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ 3 కారాలు ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతాయి. మీకు యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.